ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు ఉంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తూ ఉంటారు. మరికొంతమంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకే కాకుండా ఇక్కడికి వచ్చే సాధువులను ప్రత్యక్షంగా చూసేందుకు వస్తూ ఉంటారు. జనసంచారంలో పెద్దగా కనిపించని నాగ సాధువులు, ఇతర బాబాలు కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. హిమాలయాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అలాంటి సాధువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్గా మారాయి. ఇదే కోవలో కాంటే బాబా పేరుతో ఓ వ్యక్తి వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. सिक्के हैं आपके पास तो मैं नोट में कन्वर्ट करके दे रही हूँ 2 मिनट के अंदर। अरे लाओ तो। ముళ్లపై పడుకున్న ఆ వ్యక్తి నకిలీ బాబా అని కుంభమేళాకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అవి నిజమైన ముళ్ళు కూడా కావని అంటున్నారు. ముఖ్యంగా ఆ బాబాను ఓ మహిళ నిలదీస్తున్న వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఆ బాబా వద్ద నుంచి ఆమె డబ్బులు డిమాండ్ చేస్తోందని, ఆమెను అరెస్ట్ చేయాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి వాదనలో ఎంత నిజముంది ఇప్పుడు తెలుసుకుందాం. దొంగ బాబా గుట్టురట్టు. కుంభమేళాలో ముళ్లపై పడ్డట్టు ఉన్న బాబా లేపేందుకు వెళ్లిన అక్కడి ప్రజలు అవి ముళ్ళు కావని, కావాలని డబ్బు కోసం ఇలా యాక్టింగ్ చేస్తున్నాడని తెలిసి దొంగ బాబా గుట్టురట్టు చేసిన ప్రజలు అనే క్లెయిమ్తో చోటా న్యూస్ యాప్ అనే ఎక్స్ అకౌంట్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ అకౌంట్తో పాటు మరికొన్ని ఎక్స్ ఖాతాల నుంచి కూడా ఇదే క్లెయిమ్తో వీడియోలు పోస్ట్ చేశారు. మరోవైపు తత్వమసి అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఇదే బాబాకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కాంటే వాలా బాబా ఒక దళిత వర్గానికి చెందిన సాధారణ వ్యక్తి. ఈ మహిళ ఆయన్ని అవమానించారు, డబ్బుల కోసం ఆయన్ని ఏడిపించారు అని పోస్ట్ చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ పోలీసులను ట్యాగ్ చేశారు. కాంటే వాలా బాబాకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నంలో సజగ్ టీం తగిన కీవర్డ్స్తో గూగుల్లో సెర్చ్ చేసింది. ఈ బాబాకు సంబంధించిన కొన్ని వీడియోలు, నవభారత్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలు రాసిన వార్తా కథనాలు లభించాయి. प्रभु की महिमा है, कोई तकलीफ नहीं होता है। हम साधु हैं, तपस्या करता हूँ, मेरा कर्तव्य है तपस्या करना। बाबा जी अपना नाम बता दें। रमेश कुमार माझी बाबा। आप यहाँ पर कांटों पे लेटे हैं, इसको कैसे सहन कर लेना है? प्रभु की महिमा है। तो क्या कांटे आपको चुभ नहीं रहे? सब भगवान की महिमा है, उसको पूजा करता हूँ, गुरु की सेवा करता हूँ। गुरु ने ज्ञान दिया, गुरु से आशीर्वाद दिया हमको। कब से कांटों पे लेट रहे हैं आप? ये आज 42 साल हो चुका है। కాంటే వాలా బాబా అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ అని న్యూస్ ఏజెన్సీ ANI నివేదించింది. ఆయన వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని కొన్ని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆయన కుంభమేళాకు వస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. 50 ఏళ్లుగా తాను ముళ్ల మంచం మీదే పడుకుంటున్నట్లు కాంటే బాబా చెప్పుకుంటున్నారు. తాను సాధువునని, తపస్సు ద్వారా ఈ నైపుణ్యం సాధించాలని చెబుతున్నారు. అయితే ఆయన సాధన ద్వారా ఆ నైపుణ్యం సాధించిన మాట వాస్తవమే కానీ తపస్సు చేయటం మాత్రం అవాస్తవమని కాంటే బాబా గురించి తెలిసిన కొంతమంది స్థానికులు చెప్పినట్లు కొన్ని వార్తా కథనాల్లో రాశారు. ఇక అది నిజమైన ముళ్ల కంప కాదని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. కానీ బాబా పడుకున్నది నిజమైన ముళ్ల కంప మీదే. సాధన ద్వారా ఆయన దాన్ని అలవాటు చేసుకున్నారు. మహాకుంభమేళాలో ఈ ముళ్లకంపపై పడుకొని భక్తులను ఆకర్షిస్తున్నారు కాంటే బాబా. కొంతమంది భక్తులు జాలితో, పుణ్యం వస్తుందనే భావనతో తమకు తోచినంత ఆయనకు విరాళంగా ఇస్తున్నారు. ఆయన పడుకొని ఉన్న ముళ్ల కొమ్మలపై కరెన్సీ నోట్లు పెడుతున్నారు. అంతేగాని భక్తులను ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని ఆయన నిలదీయటం లేదు, ఇబ్బందులకు గురి చేయటం లేదు. ఇక వైరల్ వీడియోలో మహిళ మాత్రం కాంటే వాలే బాబాతో ఒకంత అనుచితంగానే ప్రవర్తించినట్లు అర్థమవుతోంది.
నీకు డబ్బులు ఎందుకు అని ఆమె నిలదీసింది. అందుకు బాబా దీనంగా బదులిస్తూ తన ఇంట్లో పిల్లలు ఉన్నారని నిజాయితీగా బదులిచ్చారు. అయినా ఆ యువతి ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించింది. సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించేందుకు ఆమె అలా ప్రవర్తించిందని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వ్యక్తి నిజమైన సాధువు కాకపోవచ్చు. పొట్టకూటి కోసం అలా చేస్తున్నట్లు ఆయనే అంగీకరించారు. దయాగుణం ఉన్నవారు ఆయనకు డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఆయనతో ఆ యువతి ప్రవర్తించిన తీరు మాత్రం సరికాదు. యూపీ పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలి అని ఎక్కువ మంది పోస్టులు పెడుతున్నారు. మీరు సాధువు అయితే మీకు డబ్బులెందుకు అని ప్రశ్నిస్తూ బాబా పోగు చేసుకున్న డబ్బులను ఇవ్వాలని ఆ మహిళ అడిగిన మాట వాస్తవమే. అయితే ఆ చిల్లరకు బదులు వాటికి సరిపడా కరెన్సీ నోట్లను తాను ఇస్తానని ఆమె చెప్పడం పూర్తి వీడియోలో వినవచ్చు. బాబా వద్ద నుంచి ఆమె డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించిందనే వాదన కూడా అవాస్తవం. दे महाराज जी। आप तो अभी तो बैठे थे, आपको तो पैसे की कोई मोह माया नहीं थी। अब आपको मोह माया हो गई। बड़ी जल्दी आप तो वहाँ से उठ के मोह माया हो गई। बच्चे हैं। अच्छा बच्चे, अभी तो जन्माष्टमी मना रहे थे आप। अरे अभी तो जन्माष्टमी मना रहे थे, रिकॉर्डिंग आया आपके? पूरी है। अभी तो आप जन्माष्टमी मना रहे थे, बच्चे कहाँ से आ गया? अब हम प्रयागराज में कुंभ में भंडारे में काम लेंगे। अभी तो आप जन्माष्टमी मना रहे थे, इतना बड़ा त्योहार। और अब आपके पास संक्रांति है, लाओ मैं लाओ तो हम भंडारा करा देंगे। बात सुनो, इधर देखो, रुक जाओ। आप जन्माष्टमी बना रहे थे, अब बेटे के ऊपर क्यों आ गए कि घर में बच्चे हैं? आपने 2 मिनट के अंदर अपना तो थॉट बदल दिया। मैं कह रही हूँ अच्छा चलो बच्चों के काम आएंगे, कोई बात नहीं, वो भी मेरी बहन बराबर। ఏదేమైనా కుంభమేళా ఎంతో మంది పేదలు అనార్థుల కడుపు నింపుతోంది. దీని నుంచి ఎంతో మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, చిరు వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. ఈ కాంటే బాబా మాత్రం తన కుటుంబం కోసం తనకు తెలిసిన విద్యతో కాసిని డబ్బులు పోగేసుకుంటే తప్పేంటి అనేది ఎక్కువ మంది యూజర్ల అభిప్రాయం. కాబట్టి మహాకుంభమేళాలో వైరల్ అవుతున్న కాంటే వాలే బాబా నిజమైన సాధువు కాకపోవచ్చు. కానీ ఆయన పడుకున్నది నిజం ముళ్ళ కొమ్మల మీదే. భక్తుల నుంచి ఆయన డబ్బులు డిమాండ్ చేశారనేది అవాస్తవం. బాబా దగ్గర నుంచి ఒక యువతి డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించిన వాదన కూడా అవాస్తవం.